భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవ సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణా ఏవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. కర్మణా ఏవ హి సంసిద్ధిం. కర్మణా ఇది తృతీయ విభక్తి ఏకవచనం. కర్మణ అనేటువంటిది. జ్ఞానేన ఏవ హి సంసిద్ధిం అని చెప్పాల్సింది. జ్ఞానముతోనే సిద్ధి ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు జ్ఞానేన ఏవ హి సంసిద్ధిం అని చెప్పనాలి. మరి ఇక్కడ కర్మణ ఏవ హి సంసిద్ధిం ఆస్థితాః. ఆస్థితాః అంటే పొందిరి. కాబట్టి సిద్ధి అనేటువంటిది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవం. ఇది కర్మ ద్వారా ఏర్పడుతుందా, జ్ఞానం ద్వారా ఏర్పడుతుందా అనేటువంటిది ఇక్కడ అంశం. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం. జ్ఞానము చేతనే కైవల్యము అని చెప్పినట్టు ఉన్నారు. ఇక్కడ కర్మణ ఏవగి సంసిద్ధిం, కర్మ చేతనే సిద్ధి లభిస్తుంది అని చెప్పనన్నారు. జ్ఞానాత్ ఏవ, జ్ఞానము చేత అని చెప్పినట్లయితే జ్ఞానాత్ జ్ఞానం వలన సంసిద్ధిం అన్నట్లయితే ఇక్కడ పరోక్ష జ్ఞానమా అపరోక్ష జ్ఞానమా అనేది కూడా ఒక విచారణాంశం. లోకంలో చాలామంది ఈనాడు మనకి సమాజంలో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు జ్ఞానముతోనే మోక్షము అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా అద్వైత సిద్ధాంతములో జ్ఞానము అనేటువంటి దాని ద్వారానే మోక్షము అని చెప్పని. ఇక్కడ కర్మణ ఏవగి సంసిద్ధిం ఆస్థితాః. కాబట్టి దీన్ని గమనించాల్సిన ఆవశ్యకత ఉన్నది. కనుక మోక్షహేతు జ్ఞానమా కర్మ అనేటువంటిది. ఇక్కడ కర్మ అనేటువంటి విషయం వచ్చినప్పుడు కర్మయోగం అనే అంశం తీసుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత చాలా వరకు మీకు కర్మయోగాన్నే ప్రతిపాదన చేస్తూ ఉన్నది. ఈ మోక్షము అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ 6వ అధ్యాయంలో అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇతి మే మతి అని చెప్పనన్నారు. ఎవరైతే యోగము ద్వారా మనస్సుని సంయమనము చేయరో వారు సిద్ధి పొందటము దుష్ప్రాప అనగా సాధ్యము కాదనే విషయం. వశ్య ఆత్మ యతత, ఎవరైతే యతత ప్రయత్నం ద్వారా మనస్సుని వశం చేసుకుంటారో అట్టివారు మాత్రమే మరి వశ్య ఆత్మయతత శక్య ఆప్తం ఉపాయత. శక్య ఆప్తం స్వరూప అనుభవాన్ని పొందటం సాధ్యమవుతుందని చెప్పని చాలా స్పష్టముగా మీకు భగవద్గీతలో స్వామివారి మాటలు ఉంటాయి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. యోగి వాడు పొందేటువంటి స్థానం చాలా గొప్పదై ఉందనేటువంటి మాట. ఇట్లా మీకు ఈ భగవద్గీతలో చాలా వరకు మీకు మరి కర్మయోగము ద్వారానే మోక్షము అని అంటూ ఉన్నారు. అయితే జ్ఞానం అనేది 2 రకాలుగా మనం చెప్పుకుంటాము. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అనేవి 2 ఉన్నాయి. శాస్త్ర
పరిశీలన ద్వారా కలిగేటువంటిది పరోక్ష జ్ఞానం. గురువుల ద్వారా పొందేటువంటిది కూడా పరోక్ష జ్ఞానం అవుతుంది. అపరోక్ష జ్ఞానము అనేటువంటిది ఇక్కడ కర్మణ ఏవహి సంసిద్ధిం, ఇది గ్రహించుకోవాల్సిన అంశము. అపరోక్ష జ్ఞానం అనేది ఎట్లా వస్తుందయ్యా అంటే కర్మణ ఏవ హి సంసిద్ధిం, కర్మ ద్వారానే. అది పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి మధ్యలో ఉన్నటువంటిది కర్మయోగం. ఇది గమనించాలి. పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి మధ్యలో ఉన్న అంశము కర్మయోగము, అనగా ఆచరణాత్మకమై ఉన్నటువంటి అంశము. అందువల్ల మనం చూసినట్లయితే పురాణాలలో కానీ అన్నింటిలో కూడా మహాత్ములు ఎక్కువగా ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినట్లు కనబడతారు. అందరూ యోగులే. మన పురాణాల్లో పోతే కనబడే వాళ్ళందరూ కూడా యోగం శరిస్తారు, తపస్సు అంటారు. బహవహ జ్ఞాన తపస, బహవహ అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా సంసిద్ధిం అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా శాస్త్రం ఎంతవరకు అని చెప్పనంటే ఒక అవగాహన అనేటువంటిది ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది, అక్కడ ఆగిపోతుంది ఇక. కాబట్టి గురువు కానీ శాస్త్రం కానీ ఇవన్నీ కూడా ఒక దశలో వాళ్ళు రెండు ఆగిపోతాయి కొంతవరకే తప్ప, ఆ తర్వాత ఆగిపోవటమే. ఆ తర్వాత దాన్ని బ్రహ్మోపదేశము అని, గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందినప్పుడు అక్కడి నుంచి ఇక సాధన అనేది కొనసాగింపబడుతుంది. అక్కడ వచ్చినటువంటి అంశాలే మీకు భగవద్గీత 6వ అధ్యాయం సుషౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన నాత్యుచ్ఛృతం నాతి నీచం శైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ. ఇదంతా కూడా మీకు జ్ఞానం అనేది ముగిసిన తర్వాత అక్కడి నుంచి ప్రయత్నం అనేటువంటిది ఆరంభమవుతుంది. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నాత్ అన్నాడు, ప్రయత్నం ద్వారానే. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నం ద్వారా సమస్త కల్మషాలన్నీ కూడా తొలగింపబడతాయి అని చెప్పిన అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పరోక్ష జ్ఞానం, రెండవది అపరోక్ష జ్ఞానం, రెండింటి మధ్యలో సాగేటువంటిది ఈ కర్మయోగ మార్గము. అది కాబట్టి పంచీకరణ అని, స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణ, పంచకోశ వివేకము, బ్రహ్మాండ విచారము, ఏకస్థాన నిరూపణ, ఈ ప్రకారంగా అనేక అంశాలను అధ్యయనం చేయటం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఆత్మ అనాత్మ అనేటువంటి యొక్క విషయం మనకి తెలియబడుతుంది, అవగాహన అవుతుంది. అప్పుడు తెలియజేయటం వరకే శాస్త్రం, అనుభవాన్ని పొందింపజేసేది శాస్త్రం కాదు. పలానా పదార్థం చేయాలంటే ఈ పదార్థాలు కావాలి అనే విధానంగా శాస్త్రంలో మీకు ఉంటాయి. పాయసం తయారు చేయాలంటే, చక్కెర పాయసం తయారు చేయాలంటే దానికి ఏవేవి కావాలో, ఎట్లా చేయాలో, ఏ విధంగా చేస్తే పాయసం తయారవుతుందో అనేటువంటి దాని వరకే మీకు శాస్త్రం అందిస్తుంది. కానీ ఆ శాస్త్రం మీకు వండి వాడ్చి మీకు రుచి చూపించే విధానం ఉండదు. కాబట్టి ఏదైనా ఒక అవగాహన అనేది పొందాలంటే శాస్త్రం ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకున్నామో ఆ తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇక సాధనా మార్గంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. దీన్నే బ్రహ్మోపదేశము అన్నారు. ఇక్కడి నుంచి మీకు మహావాక్యాలు ఆరంభమవుతాయి. ఇంతవరకు మీకు అవాంతర వాక్యాలే నడిచాయి. పరోక్ష జ్ఞానం అనేటువంటి దాని వరకు మీకు పరోక్ష జ్ఞానం అనేటువంటి దాని విషయంలో అవాంతర వాక్యములు అనేటువంటివి ప్రయాణం చేస్తాయి.
ఈ అవాంతర వాక్యాల ద్వారా జీవుడి యొక్క సంబంధ అంశము కానీ, ఈశ్వరుని యొక్క సంబంధ అంశము కానీ, అట్లనే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, పంచకోశాలు, పంచభూతాలు, వాటి గుణగణాలు, ఇవన్నీ మీకు ఒక విచారణలో తేల్తాయన్నమాట. ఈ ప్రకారంగా వచ్చేదాన్ని పరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. ఈ పరోక్ష జ్ఞానం అనేటువంటి దాని వరకే ఈ అవాంతర వాక్యములు అనబడేటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక తర్వాత గురువు ద్వారా ఒక ఉపదేశాన్ని పొందినప్పుడు ఇక మనస్సుని కంట్రోల్ పరిచే విధానం ఆరంభమవుతుంది. తత్రైకాగ్రం మనఃకృత్వా, ఇది ప్రారంభం. తత్ర ఏకాగ్రం మనస్సుని ఇక ఏకాగ్రముగా నిశ్చలముగా ఉంచేటువంటి ప్రక్రియ అనేది తనకు తానుగా ఆరంభం చేసుకోవాలి. ఇక ఈ విషయంలో అర్జునుడు కూడా కొంత వాపోయాడు. చంచలం హిమనఃకృష్ణ, ప్రమాది బలవద్రుడం, మనసాగటం లేదు, అది వాయువులాగా పోతా ఉన్నది, దుష్కృతం అది దుస్సాధ్యముగా ఉన్నదనేదిగా ఆయన ఏ యొక్క విషయాన్ని వ్యక్తపరిచాడో ఇది సాధకుల అందరికీ అనుభవంలోకి వచ్చే అంశమే. ఆయన ఒక్కడికే ఉన్నటువంటి అంశం కాదు. ఇది అందరూ ఎవరైతే యోగ మార్గంలో అడుగు పెడతారో అందరికీ కలిగేటువంటి ఎదురయ్యేటువంటి సమస్య చంచలం హి మనఃకృష్ణ. ఎందుకంటే స్వామి చెప్పినటువంటి ఒక మాట, అసంయత ఆత్మనా యోగ దుష్ప్రాప ఇది మే మతి. ఎవరైతే మనస్సును సంయమనం చేయరో, సంకల్ప త్యాగము చేయరో అటువాడు యోగి నభవతి, యోగి కాజాలడు అన్నాడు. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ అన్నారు. కనుక మనస్సులో ఉన్న సంకల్పాలు మొత్తం త్యాగం చేసే విధానం అది సాధకుడు చేయాల్సినటువంటి పని. ఇది గురువులు చేసి పెట్టరు, ఇంకెవరో కూడా చేసి పెట్టేది లేదు. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు, జగద్గురు కృష్ణుడు అంతటి స్వామివారు కూడా, అయ్యా నీ యొక్క విధానములో నీకేవైతే ఒక ప్రాబ్లం ఉన్నదో, సమస్య ఉన్నదో అధిగమించాల్సింది నువ్వే అన్నాడు. అసంయతాత్మనా యోగ దుష్ప్రాపయిది. కాబట్టి మనస్సు పోవటం సహజం, దాన్ని అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యాన్ని గృహ్య. అభ్యాస వైరాగ్యాల ద్వారా నువ్వు నిగ్రహణ చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఈ విషయంలో నీకు నీవే ఉద్ధరణ చేసుకోవాలే తప్ప ఇక్కడ నీకు సహాయపడేటువంటి వారు ఎవరు ఉండరు. ఏదైనా శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయంలో తన అవగాహన చేసుకోవటానికి గురువు సహకరిస్తాడు. పంచకోశాలు అంటే ఏమిటండి, అట్లనే ఆ బ్రహ్మాండ విచారం అంటే ఏమిటి, ఏకస్థ నిరూపణ అంటే ఏమిటి, షట్చక్ర విచారం అంటే ఏమిటి, అక్షదల కమలాలని చెప్పనంటే ఏమిటి, ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాటి విషయంలో గురువు సహకరిస్తాడు. కానీ ఇక మరి నివృత్తి మార్గం అడుగుపెట్టినప్పుడు, ఇక మనస్సును హంస యొక్క ఆశ్రయంలో ప్రవేశింపజేసినప్పుడు ఆడ కేవలం తాను మాత్రమే ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కావాల్సి ఉంటుంది. అది కనుక మనం ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే అవాంతర వాక్యములు, మహావాక్యములు అనేటువంటివి రెండుగా చెప్పుకున్నాం. పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం అనేటువంటి రెండు చెప్పుకున్నాం. ఈ పరోక్ష జ్ఞానం అనేటువంటిదేమో అవాంతర వాక్యాల వల్ల మనకి ప్రాప్తిస్తుంది. భగవద్గీత, ఉపనిషత్తులు చాలా వరకు అన్నీ కూడా అవాంతర వాక్యాలే. వివేక చూడమని, మహావాక్య దర్పణము, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశ, నైష్కర్మ్య సిద్ధి, ఇట్లాగా చూసినట్లయితే అన్నీ దాదాపుగా అవాంతర వాక్యాలు ఇవన్నీ కూడా. కనుక ఇవన్నీ ఎంతవరకు చెప్పనంటే నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయించేదానికి సహకరించేటువంటి అంశాలు, ఆత్మ అనాత్మల యొక్క అవగాహన పొందటానికి సహకరించేటువంటి అంశాలు. అవగాహన పొందిన తర్వాత అక్కడి నుంచి ఒక సాధకుడు తన యొక్క మార్గం వైపుకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాల మీదే మీకు ఆ మహావాక్యాలు అనేటువంటివి ఉంటాయి. అనగా సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఇవి మహావాక్యములు. కనుక ఈ మహావాక్యములు నివృత్తి మార్గం, మనస్సుని హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు
అక్కడ నీకు ఏమవుతుందంటే అనాత్మ అనబడేటువంటి యొక్క అంశాన్ని నువ్వు అధిగమించేటువంటి విధానం నీకు ఏర్పడుతుంది. భగవద్గీతలో 13వ అధ్యాయంలో స్వామి చెప్పినట్లుగా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అని చెప్పిన అన్నారు. ఇది ఎట్లా వస్తుంది అంటే ఈ నివృత్తి మార్గం హంస యొక్క ఆశ్రయం. హంస యొక్క ఆశ్రయం ద్వారానే మరి ఇక్కడ చెప్పిన విధానముగా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అనేటువంటి దీన్ని ఇంకా వేరే రకంగా ఏం చేయలేవు. నువ్వు ఒక కత్తి పట్టుకుని కోసే అవకాశాలు లేవు. ఇవి రెండు కూడా వేరు కావాలని చెప్పినంటే హంసను ఆశ్రయించటమే. అందుకే ఈ శ్వాసను హంస అనే పేరు పెట్టారు. ఎందుకంటే హంస పాలను నీటిని వేరు చేసే గుణం దాంట్లో కలిగి ఉన్నది అనే మాట. పాలు అనబడేటువంటిదేమో ఆత్మ, నీరు అనబడేటువంటిదేమో అనాత్మ. ఈ రెండు మనలో కలిసి ఉన్నాయి. ఆత్మ అనాత్మ రెండు కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి వాట్లను మరి వేరు చేయగలిగేటువంటి విధానం దేనికి ఉన్నది? ఇది గమనించాల్సిన అంశం. ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో మన గురుబోధ ద్వారా మనకి శ్రవణం చేయటం వల్ల అవగాహన కలిగింది అంతవరకే. ఈ మాట మీకు కాటగోరీలో కూడా చెప్తున్నాడు. శ్రవణాయాపి బహుభిః నలభ్యః శృణ్వంతః అపి నవిద్యుః అని చెప్పి అన్నాడు. శ్రవణాయాపి బహుభిః నలభ్యః. శ్రవణం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నాడు. బహుభిః అంటాడు. బహుభిః అంటే బహువచనం. అది బహుకు బహు బహవః బహుం బహు బహూన్ బహునా బహుభ్యం బహుభిః. అది తృతీయ భక్తి బహువచనం. అది బహుభిః అనేక మంది అన్నారు. శ్రవణాయాపి శ్రవణం చేసినటువంటి వాళ్ళై ఉన్నారు. నలభ్యః వాళ్ళు స్వరూపానుభవాన్ని మాత్రం పొందలేకపోయారు అనే మాట కఠోపనిషత్తులో వస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా నీకు కేవలం ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో వాటిని గురువు తన యొక్క బోధ ద్వారా తెలియజేయటం వరకు ఉంటుంది తప్ప వాటిని విభజించేటువంటి యొక్క విధానం ఆయన ద్వారా కాదు. అది కేవలం హంస ద్వారా మాత్రమే అవుతుంది. గమనించాల్సిన అంశం ఇది. అందువల్ల శ్వాసకు హంస అనే పేరు పెట్టడం కారణం ఏంటంటే అది పాలను నీటిని వేరు చేసి మరి పాలను సేవించే విధానం హంస అని చెప్పి అన్నట్లుగా మరి ధ్యానములో ఈ శ్వాస అనబడేటువంటి విధానము ఆ ధ్యాన మార్గములో మరి అనాత్మ అంతా కూడా వేరై కేవలం ఆత్మ అనేటువంటి దాన్ని మాత్రమే పొందింపజేసే విధానం. ఆ హంస అనేది ఆత్మలో లీనమైపోతుంది, ఆత్మలో చేరిపోతుంది. మరి ఆ శ్వాస మనస్సు రెండు ఆత్మలో చేరిపోతాయి కాబట్టి అది పాలను అది సేవించటము అనేటువంటి అంశం వస్తుంది అక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా మరి గమనించినట్లయితే ఎవరైనా కానీ స్వరూప అనుభవం పొందే విధానములో అపరోక్ష అనుభవం పొందేటువంటి విధానములో శ్వాస యొక్క ఆశ్రయం తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు. గమనించాల్సిన అంశము. కాబట్టి ఈ ప్రకారంగా ఏకేహ మీకు భగవద్గీత 2వ అధ్యాయంలో గతంలో చెప్పుకున్నాం మనం. ఏకేహ కురునందన అన్నాడు. ఏకేహ ఒకటే అన్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ. ఏక అంటే ఒకటే, ఒకే ఒక్క మార్గం, హంస యొక్క మార్గం. మోక్షానికి పోవటం అనేటువంటిది నానా మార్గాలు ఉన్నాయి అని చెప్పనే మాట లోకంలో వాడుతూ ఉంటారు. నీవు శాస్త్రపరంగా విచారించినట్లయితే నానా మార్గాలు అనేటువంటి ఏమీ కూడా లేవు. ఉన్నది ఒకే మార్గము, అదే నివృత్తి మార్గము, హంస యొక్క ఆశ్రయము అని అర్థం. ఎందుకంటే నీకు ఆశ్రయం అనేటువంటిది ఎక్కడెక్కడ ఉందయా అని చెప్పి అన్నట్లయితే నేత్రం ఆశ్రయము, శ్రోత్రం ఆశ్రయము, గ్రాణం ఆశ్రయము, జిహ్వ త్వగేంద్రియం ఇవి మనం పొందేటువంటి ఆశ్రయాలు. వాటిని ఆశ్రయించే మనం ఈ విషయ ప్రపంచాన్ని ఆస్వాదించే అవకాశం మనకి లభిస్తుంది. ఇంద్రియముల ఆశ్రయం లేకుండా నువ్వు ఈ భౌతిక ప్రపంచాన్ని ఆస్వాదించే అవకాశం నీకు ఉండదు. నేత్ర, శ్రోత్ర, గ్రాణ, జిహ్వ వీటి యొక్క ఆశ్రయం లేకుండా భౌతికమును నువ్వు పొందే అవకాశం లేదు. ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని పొందే అవకాశం లేదు.
తత్సంబంధమై ఉన్న భోగాలను ఆస్వాదించే అవకాశం లేదు, ఇంద్రియ సహకారం లేకుండా. అట్లాగా హంస యొక్క సహకారం లేకుండా నీకు పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును పొందే అవకాశం అనేది లేదు. అందువల్లే అందరూ కూడా ఈ మార్గాన్నే అనుసరించారు. వేమన కానీ, బ్రహ్మేంద్ర స్వామి వారు కానీ, రమణ భగవానులు వారి రచనలలో చూసినట్లయితే మీకు వాళ్ళు ఇదే మార్గాన్ని చెప్పినటువంటి అంశం మీకు గోచరిస్తుంది. చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోద్వయి శక్తి మూలక అని రమణ భగవానులు వారు. కాబట్టి ఉత్తమస్తవా తుచ్చమంతత చిత్తజం జప ధ్యానముత్తమం అని చెప్పినారు. అన్నిటికంటే కూడా ధ్యానం ఉత్తమమై ఉన్నటువంటి మార్గము అని చెప్పిన అంటారు. దాని ద్వారా స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని మనం బ్రహ్మంగారి యొక్క మాటల్లో విన్నట్లయితే ఆడిడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము అని చెప్పని అంటారు. మంచిగా చెబుతారు ఆ తత్వంలో. ఆడిడి హంసను జోడెడబాయక, హంస యొక్క ఆశ్రయం జోడు ఎడబాయకను ఉండాలని చెప్పని బ్రహ్మంగారి మాట. ఇట్లా చూస్తే మీకు అన్ని శాస్త్రాలలో మహాత్ములందరూ కూడా ఇదే మార్గాన్ని నీకు చెప్పిన విషయం నీకు గోచరమవుతుంది. హంస సోహం హంస సోహం హంస సోహం సోహం ఇది అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన చెప్పుకొస్తాడు. ఇట్లా మీకు భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ అన్ని చోట్ల కూడా మీకు ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధిస్తున్న విధానం. కాబట్టి ఇప్పుడు ఈనాడు మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ఒకటి పరోక్ష జ్ఞానం అని, రెండవది అపరోక్ష జ్ఞానం అనేటువంటిది. పరోక్ష జ్ఞానం అనేటువంటిది గురువు ద్వారా, శాస్త్రం ద్వారా పొందబడేటువంటి యొక్క అంశము అని చెప్పని, అపరోక్ష జ్ఞానము అనబడేటువంటిది అది మహావాక్యముల సహకారముతో పొందబడేటువంటిది. అవాంతర వాక్యాలు గురువు యొక్క ఆశ్రయంలో ఉంటాయి. గురువు ద్వారా మనకి అవాంతర వాక్య జ్ఞానం అందింపబడుతుంది. గమనించండి, గురువు యొక్క బోధ అనేటువంటి అంశము ద్వారా అవాంతర వాక్య అనుభవం, అవాంతర వాక్య పరోక్ష జ్ఞానం అనేది మనకి అందబడుతుంది. రెండవది సాధన, సోహము యొక్క సాధన అనేటువంటి దాంట్లో మనకు ఈ మహావాక్యములు ఇక్కడి నుంచి ఆరంభమవుతాయి మనకి. అందువల్ల వీటిలను మహావాక్యములు అని చెప్పని అంటారు. ఎందుకంటే ఈ శ్వాస సంచారం కలిగి ఉన్నటువంటి స్థలాన్ని మహాకారణము అన్నారు. మనకు మామూలుగా చెప్పేది ఏంటంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని చెప్పారు. ఆ తర్వాత నాలుగవ దాన్ని మహాకారణం అన్నారు. మహా అంటే మహాపూజాయాం, మహ్యత ఇది మహాపూజాయాం అని ఉత్పత్తి. భగవదారాధనకు స్థానమై ఉన్నటువంటి, యోగ్యమై ఉన్నటువంటిది కాబట్టి ఆ గ్రాణం యొక్క స్థలాన్ని మహాకారణము అనే పేరు పెట్టారు. ఈ మహాకారణమునందు నిలిచి ఉన్నటువంటి ఏ యొక్క ప్రయాణం అయితే ఉన్నదో అక్కడ ఉన్నటువంటివి వాట్లను మహావాక్యములు అన్నారు. ఇంత ఏం చెప్పుకున్నాం? అవాంతర వాక్యములని అవి చెప్పుకున్నాం. వీటిని మహావాక్యములు ఎందుకు పెట్టాం పేరు అంటే, మహాకారణమునందు మనం నిలిచి ఆత్మ యొక్క సన్నిధికి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దీనిని మహాకారణము అన్నారు. ఈ మహాకారణముతో అనుసంధానాన్ని పొంది ఉన్నటువంటి వాట్లనే మహావాక్యములు అని అర్థం. అది ఈ మహావాక్యముల ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పని, ముందు మన మనస్సుని హంసతో జోడిస్తాం. హంసతో జోడించినప్పుడు ఈ మనస్సులో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా హంస కడిగి వేస్తుంది. దానికి ఆ సామర్థ్యం ఉన్నది. ఎందుకంటే ఈ హంస అనేటువంటిది భగవంతుని సాకార ఆకారము అన్నారు. భగవంతుని సాకార ఆకారము గమనించాల్సిన అంశం ఇది. ఎందుకంటే మరి భగవంతుడు అనబడేటువంటి బ్రహ్మము, ఆత్మ, అది ఆకారరహితము. ఆకారరహితమై ఉన్నటువంటి ఆత్మ సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క సాకారాకారముగా ఉన్నటువంటి హంస కూడా ఆకార రహితము.
ఆకార రహితమై అనగా కంటి కనబడదు. ఈ విధముగా ఉన్నటువంటి ఆకార రహితమై ఉన్నటువంటి శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ఆకార రహితమై ఉన్నటువంటి ఆత్మ యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందాల్సి ఉంటుంది. సాధారణంగా లోకంలో అందరూ కూడా ఒక ఉపాసనా సంబంధమై ఉన్న మార్గంలో పోయేటువంటి వారు వారికి ఏ దేవత పట్ల ఇష్టం ఉంటుందో ఆ దేవతా సంబంధమై ఉన్నటువంటి స్వరూపాన్ని ముందు పెట్టుకుంటారు, ఆకారాన్ని పెట్టుకుంటారు. రామునిపై భక్తి గలవారు రాముని విగ్రహము, శివునిపై భక్తి గలవారు శివుని విగ్రహము, విష్ణువుపై భక్తి గలవారు విష్ణువు విగ్రహము, అమ్మవారిపై భక్తి గలవారు అమ్మవారి విగ్రహము. ఇట్లా అయ్యప్ప స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఇట్లా పురాణాలలో చెప్పబడ్డటువంటి దేవతామూర్తుల యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఆ ప్రకారం ఎదురుగా పెట్టుకుని మనం షోడశోపచారాలతో అక్కడ పూజ చేసుకోవటం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పురాణ పురుషులు. విష్ణు పురాణం, శివపురాణం, లింగ పురాణం, దేవి భాగవతం ఇత్యాదివన్నీ పురాణాలు. కాబట్టి ఆ పురాణాలలో ఉన్నటువంటి దేవతలను ఆరాధించే వారికి ఆకారాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆకారాన్ని పెట్టుకుంటేనే నీకు షోడశోపచారం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఉపనిషత్తుల సమ్మతమై ఉన్నటువంటి అంశంలో ప్రవేశించి ఉన్న అనగా పురాణములు అనబడేటువంటి అంశం ఉపాసనలుగా భావించినట్లయితే ఇక్కడ మరి ఆత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము ఉపనిషత్తుల ప్రతిపాదితమై ఉన్నటువంటి విధానం. కానీ ఉపనిషత్తులలో చెప్పబడ్డటువంటి దేవుడు సర్వవ్యాపకుడు, ఇంద్రియ అగోచరుడు, అవ్యక్త స్వరూపుడు అని చెప్పని అన్నారు. ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని చేరుకోవటానికి ఇంద్రియ గోచరం కానటువంటి మరి హంస కూడా అది నేత్రేంద్రియానికి విషయం కాదు, అది ఆకార రహితము అన్నారు. ఆకార రహితమై ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయం ద్వారానే ఆకార రహితమై ఉన్నటువంటి ఆత్మను చేరుకోవలసి ఉంటుంది. దీన్ని ఆశ్రయించిన విధానము సోహం అన్నారు. కాబట్టి మనస్సు శ్వాసపై నిఘా పెట్టడం అనేటువంటి యొక్క అంశాన్నే కర్మణ ఏవ హి అని గ్రహించుకోవాలి. కర్మణ అంటే మనస్సు సంకల్పాలతో ఉంటుంది కాబట్టి దాంట్లో ఏ సంకల్పము లేకుండా నిశ్చలముగా చేసే పని అది కర్మ. దాన్ని కర్మ అన్నారు, దాన్ని కర్మయోగం అన్నారు. కర్మ అంటే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన భాగాన్ని తీసివేసేటువంటి దాన్ని కర్మ అయితే, ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేసినటువంటి విధానమే యోగం. రెండింటి కలయిక అని అర్థం. కాబట్టి ప్రకారంగా దీన్ని కర్మయోగం అనే అంశముగా చూశాము. దీన్ని సోహము యొక్క ప్రక్రియ, సహా ప్లస్ అహం. ఈ ప్రకారంగా చేసినప్పుడు దీంట్లో జరిగేటువంటి పరిణామం ఏంటంటే మనస్సులో ఉన్నటువంటి ఏ దోషాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కడగబడుతున్నాయి. అందుకే పరమాత్మ చెప్పిన మాట ఏమి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అన్నాడు. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి కల్మషములను కడిగి వేసుకునే పరిస్థితి హంస యొక్క విధానం. ఎప్పుడైతే కల్మషములు కడగబడ్డాయో అప్పుడేమవుతుందని చెప్పని మలిన సాత్వికం అనేటువంటిది అంతరిస్తుంది, శుద్ధ సాత్వికం అనేటువంటిది ఆవిర్భావం అవుతుంది. మలిన సాత్వికం అంతరించినప్పుడు శుద్ధ సాత్వికం అనేది ఏర్పడ్డప్పుడు మరి ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఈ మలిన సాత్వికంతో చేరే జీవత్వాన్ని పొందటం జరిగింది. ఎప్పుడు మలిన సాత్వికం అనేటువంటిది అంతరిస్తుందో శుద్ధ సాత్వికం ఏర్పడ్డప్పుడు అక్కడ ఈశ్వరుడు అనేది నెలకొల్పబడుతుంది, ఈశ్వరత్వం ఏర్పడుతుంది. అనగా జీవత్వం తొలగిపోయి ఈశ్వరత్వం అనేటువంటిది అక్కడ ప్రాప్తిస్తుంది. కనుక అది తత్వమసి, తత్వం అసి అయి ఉన్నావు అనేటువంటిది అది మహావాక్యము. అనగా ఆ జీవుడే ఈశ్వరుడు అయి ఉన్నాడనేటువంటిది మహావాక్యం అది. కాబట్టి గమనించండి, ఈ మహాకారణమునందు చేస్తున్నటువంటి ప్రయాణములో వచ్చేటువంటి యొక్క మంత్రభాగాలని మహావాక్యములు అని చెప్పని అంటారు. కాబట్టి గమనించాల్సిన అంశం
అవాంతర వాక్యాలకు ఉన్నటువంటి ఏం చెప్పుకున్నాం, అది కేవలం పరోక్ష విధానం, గురువు ద్వారా వచ్చే అంశాలు అన్నమాట. ఇక్కడ హంస యొక్క ఆశ్రయం ద్వారా కలిగేటువంటిది మహాకారణమునందు ఉన్నాం కాబట్టి మనకి ఈ మహావాక్య సంబంధమై ఉన్న అనుభవాలు మనకి ఏర్పడతాయి. దీని ద్వారా ఏమవుతుందని చెప్పనంటే ఈ జీవుడు తన జీవత్వము నుండి బయటపడతాడు. జీవత్వము నుండి బయటపడటము అని చెప్పనంటే మలిన సాత్వికముతో ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది. మలిన సాత్వికం అంతరించిందా, శుద్ధ సాత్వికం ఏర్పడిందా, అక్కడ శుద్ధ సాత్వికాన్ని బట్టి ఈశ్వరుడు అంటారు. కనుక శుద్ధోపాధి ఈశ్వరుడు, మలినోపాధి జీవుడు. ఈ మలిన సంబంధమై ఉన్నటువంటి వాట్లను ఎట్లా తొలగింపజేసుకోవాలనే మాటగా చూసినట్లయితే అది శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే, హంస యొక్క ఆశ్రయం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ హంసనే సాకారమూర్తిగా, సాకార భగవంతుడుగా చెప్పారు. గమాగమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మరూప అని చెప్పిన అన్నారు. నమామి హంస పరమాత్మరూప. కాబట్టి ఈ హంస అనేటువంటి దాన్ని పరమాత్మ రూపముగా చెప్పారు. గమ ఆగమనం, గమ అంటే రావటము, ఆగమనం అంటే పోవటం. ఈ బయటికి లోనికి వచ్చేటువంటి యొక్క ఏ శ్వాస అయితే ఉన్నదో అది గమాగమస్థం గమనాది శూన్యం. ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా ధ్యానములో ఆగిపోవటం జరుగుతుందో ఆ ఆగినప్పుడు ఏమవుతుందని చెప్పని అది పరమాత్మ రూపం, అనగా నిరాకారమై ఉన్నటువంటి పరమాత్మలో నిరాకారమై ఉన్నటువంటి ఈ హంస చేరిపోవటం జరుగుతుంది. కనుక సాకారమై ఉన్నటువంటి బ్రహ్మ హంస, నిరాకారమై ఉన్నటువంటి బ్రహ్మ శుద్ధ బ్రహ్మము దాంట్లో చేరిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనకు చెప్పినటువంటి యొక్క మాట మరి గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూపదీపం. చిద్రూపం అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి విధానము. కాబట్టి స్వప్రకాశమై ఉన్నటువంటి విధానములో స్వరూప అనుభవాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా మనలో ఉన్నటువంటి మలిన సాత్వికమును తొలగింపజేసుకున్నప్పుడే శుద్ధ సాత్వికం రావటం లాంటిది జరుగుతుంది. ఎందుకంటే లోకములో భౌతికముగా ఉన్నటువంటి వాటి యొక్క సంబంధమై ఉన్న మాలిన్యాలు తొలగింపజేసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. వస్త్రములో ఉన్నటువంటి మాలిన్యాలను జలం ద్వారా పోగొట్టుకోవటం జరుగుతుంది. లోహములో ఉన్నటువంటి మాలిన్యాలను అగ్ని ద్వారా తొలగింపజేసుకోవటం జరుగుతుంది. కానీ మనస్సులో అంతఃకరణములో చేరి ఉన్న మాలిన్యాలు తొలగింపజేసుకోవాలంటే అదొక్క హంస శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే తొలగింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇది మహాత్ములందరూ కూడా ఈ మార్గాన్ని వాళ్ళు అవలంబించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందని చెప్పని ఇక్కడ మరి మలిన సాత్వికము అంతరించినప్పుడు శుద్ధ సాత్వికం అనేది ఏర్పడుతుంది. కనుక మరి మలిన సాత్వికం పోవటం వల్ల జీవత్వం తొలగిపోవటము, శుద్ధ సాత్వికం ఏర్పడటం వల్ల ఈశ్వరత్వం కలగటము, అందువల్ల ఈ జీవుడు ఈశ్వరునిలో చేరిపోయాడు అనేటువంటి మాట. లోకంలో చాలామంది పదాలు వాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధమై ఉన్నటువంటి వివరణ మాత్రం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ మలిన సాత్వికం పోయినప్పుడు జీవుడనే మాట పోతుంది, శుద్ధ సాత్వికం అనేది ఏర్పడినప్పుడు ఈశ్వరుడు అనేటువంటి అంశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జీవుడు ఈశ్వరునిలో లీనమయ్యాడు. దీనినే మనకు మహావాక్యములో తత్వమసి, తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా ఈ జీవుడు, అసి అవటము అని అర్థం. ఇది కేవలం ఒక మహాకారణములో ప్రయాణం చేసే వాళ్లకు మాత్రమే ఈ మహావాక్యముల సంబంధమై ఉన్న అనుభవం కలిగే విధానం అనేది ఉంటుంది. ఈ ప్రకారముగా మరి ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు అక్కడ మరి చక్కగా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పరిపూర్తిగా ఆస్వాదించేటువంటి స్థాయికి వచ్చేస్తాడు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు, ఈశ్వర సాన్నిధ్యములోకి వెళ్ళిపోయినప్పుడు, జీవత్వం పూర్తిగా వీడి ఈశ్వరుని యొక్క తత్వాన్ని పొందినప్పుడు అప్పటికేమవుతుందని చెప్పనంటే మనలో ఉన్నటువంటి
స్థూలదేహము జడమవుతుంది, సూక్ష్మదేహము జడమవుతుంది. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము జడమవుతుంది, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము జడమవుతుంది. మలిన సాత్వికమై ఉన్న అవిద్య అంతరించటం కారణంగా నీకు ఈ 3 దేహాలు దాదాపుగా జడము అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ 3 జడమయ్యాయో దాన్ని త్రివిధ అవస్థలకు అతీతము అనే మాట వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త అనేది స్థూల దేహాన్ని బట్టి ఉన్నది, స్వప్నము అనేది సూక్ష్మ దేహాన్ని బట్టి ఉన్నది, సుషుప్తి అనేది కారణ దేహాన్ని బట్టి ఉన్నది. ఈ 3 జడమయ్యాయి. అయినప్పుడు అక్కడ 3 అవస్థలు లేవేక. దాన్ని అవస్థాత్రయ అతీతం అని అన్నాడు శంకరాచార్యుల వారు. అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. ఆ ప్రకారముగా అతడు మరి మలిన సాత్వికములు వీడి జీవత్వాన్ని వీడి ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు అంటే ఆ ఈశ్వరుడు మరి బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని పొందటం చాలా సులభముగా ఉన్నటువంటి అంశం అది. ఎందుకంటే మలిన సాత్వికం తొలగింపజేసుకోవటం కష్టం, కానీ శుద్ధ సాత్వికం తొలగింపజేసుకోవటం కష్టం కాదు. అందువల్ల చాలా సులువుగా వాళ్ళు ఆ శుద్ధ సాత్వికమును కూడా దాటి అనగా మహాకారణమును కూడా దాటి వారు బ్రహ్మములో చేరిపోతున్నారు. ఆ బ్రహ్మములో చేరిపోయిన విధానమే అహం బ్రహ్మాస్మి అని అర్థం. దాని మహావాక్యం అన్నారు. అహం నేను, బ్రహ్మ బ్రహ్మమును, అస్మి అయి ఉన్నాననేటువంటిది అది మహావాక్యం అది. కాబట్టి ప్రకారముగా ఈశ్వరానుగ్రహము లేకుండగా నువ్వు బ్రహ్మములో చేరిపోయే అవకాశం లేదు. ఇదే మాట పరమాత్మ గీతలో చెబుతారు. మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మాం ఏవ ఈశ్వరుడకు నన్ను ఆశ్రయించినటువంటి వారే ఆ మాయను కూడా దాటి మరి శుద్ధ బ్రహ్మములో వాళ్ళు చేరిపోతున్నారు అన్నారు. కాబట్టి ప్రకారముగా మలిన సాత్వికమును దాటడమే కష్టం. శుద్ధ సాత్వికం దాటడం అనేటువంటిది అక్కడ కష్టం ఉండదు. ఎందుకంటే ఈశ్వర సాన్నిధ్యం కాబట్టి చాలా సులువుగా వాళ్ళు మరి ఆ బ్రహ్మమును పొందే విధానం ఏర్పడుతుంది. ఒక్కసారి కనుక ఆ ప్రకారంగా ఆ బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందారు అని చెప్పనంటే అక్కడి నుంచి వాళ్ళను మనం జీవన్ముక్తులు అని చెప్పని అంటాం. అంటే ఆ జీవన్ముక్తులై ఉన్నటువంటి వారు మళ్ళా తిరిగి బాహ్యానికి వస్తారు. ఈ బాహ్యమునకు వచ్చినా కానీ వాళ్ళు ఎలా ఉంటారయ్యా అని చెప్పనంటే ఈశ్వరాంశతో ఉంటారు. గమనించాలి, వాళ్ళని జీవులుగా చెప్పే అవకాశం కాదు. ఎందుకంటే మలిన సాత్వికములో ఉన్నటువంటి విధానంలోనే జీవుడు ఈ మలినములను కడిగేసుకున్నాడు, సమస్త కల్మషాలను కడిగేసుకున్నాడు. కడిగేసిన తర్వాత ఇంక ఎట్లా వస్తాయి ఇంకా? అందువల్ల వాళ్ళు శుద్ధ బ్రహ్మమును పొంది తిరిగి మరలా వ్యవహారములోకి వచ్చారు అంటే వారిని మనం ఈశ్వరులుగా భావించుకోవాలి. ఈశ్వరుని యొక్క తత్వములో ఉంటారు వాళ్ళు, శుద్ధ సాత్వికములో ఉంటారు వారు. కాబట్టి నడిచే దేవుళ్ళుగా మనం వాళ్ళని కొనియాడుతూ ఉంటాం కనుక ఈశ్వరాంశతో ఉంటారు. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే శుద్ధ బ్రహ్మమును పొందారు కదా, శుద్ధ బ్రహ్మమును పొంది మళ్ళా ఎందుకు బయటకు రావాల్సి వస్తుందో వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు కదా అనేటువంటి మాట కూడా మనం భావించుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఈ జ్ఞానము ద్వారా లోన ఉన్నటువంటి సంచిత కర్మ అనేది అంతరింపబడుతుంది. సంచిత కర్మ, ఆగామి కర్మ ఈ రెండు కూడా జ్ఞానం ద్వారా దగ్ధం చేయబడతాయి అని చెప్పి అన్నారు. కానీ ప్రారబ్ధం అనేది మాత్రం శేషించి ఉంటుంది. ఈ మాట మీకు శంకరాచార్యుల వారే బోధించారు. భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. భూతం భావిష దుష్కృతం. భూతం భావిష అంటే భూతం గత జన్మలలో చేసినటువంటి తత్సంబంధమై ఉన్న దోషాలు భూతం. భావిచ అంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి యొక్క ఆగామి సంబంధమై ఉన్న కర్మ అన్నమాట. ఈ రెండుటి విషయం చెబుతూ భూతం భావిచ దుష్కృతం ప్రదహత కాల్పబడ్డాయి అన్నాడు.
అయితే ప్రారబ్ధం యొక్క విషయం వచ్చినప్పుడు ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. ఈ ప్రారబ్ధం అనేది ఈ దేహము యొక్క ఆశ్రయంలో ఉన్నది కాబట్టి ఈ ప్రారబ్ధాన్ని ఎవరైనా కానీ అజ్ఞానులైనా జ్ఞానులైనా అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల యోగ సమాధిని పొందినటువంటి బ్రహ్మవేత్తలు కూడా వాళ్ళు బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ప్రారబ్ధం అనేటువంటిది ఉంది కాబట్టి తిరిగి మరలా వాళ్ళు ఈ విశ్వంలోకి వస్తారు. ఒకవేళ వాళ్ళు విశ్వంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా ఉంటారయ్యా అని చెప్పనంటే ఈశ్వర తత్వంతో ఉంటారు. గమనించాలి. ఎందుకంటే ఈ జీవుడు అనేటువంటి యొక్క అంశం అంతరించింది. ఇక ఉంటే వాళ్ళల్లో శుద్ధ బ్రహ్మము యొక్క స్థితి, వ్యవహారానికి వస్తే ఈశ్వర స్థితి. కాబట్టి ఆ ఈశ్వర స్వరూపులై వారు మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు, గ్రంథ రచనలు చేస్తారు, ఉపదేశాలు చేస్తారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పనంటే అటు ఆ ఈశ్వరుడే బోధించేటువంటి విధానము. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున అనే మాట ఏంటంటే ఆ మహాకారణ స్థానములో ఉన్నటువంటి ఈశ్వరుడు వాళ్ళల్లో శేషించి ఉంటాడు. కాబట్టి వారి ద్వారా వచ్చేటువంటి ఆ వాక్యాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క వాక్యములు. గమనించాలి. అందువల్ల వేదాన్ని ఈశ్వర ప్రోక్తము అన్నారు, అపౌరుషేయము అన్నారు. సామాన్య మానవులు చెప్పింది కాదు, దాన్ని ఈశ్వర ప్రోక్తము అన్నారు. ఎందుకంటే మరి ఆ మూడవ సోపానాన్ని పొందినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం యొక్క సంబంధ మూడవ సోపానాన్ని పొందినప్పుడు ఆ తర్వాత బ్రహ్మము నుండి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు శుద్ధ సాత్వికంతో ఉంటారు కాబట్టి ఈశ్వరులుగా ఉంటారు కాబట్టి అటు ఆ ఈశ్వరాంశ నుంచి నీకు ఈ వేదవాక్యాలన్నీ కూడా వెలువడ్డాయి. అందువల్ల దీన్ని ఈశ్వర ప్రోక్తము అని చెప్పని అంటారు. కాబట్టి గమనించాలి ఈ విషయం. ఆ ప్రకారంగా వాళ్ళు మరి ఈశ్వరాంశతో ఉండి లోక సంచారం చేస్తారు. ప్రారబ్ధం అనేది ఉన్నంతకాలం వాళ్ళు జీవన్ముక్తులుగా ఉండి ప్రారబ్ధం అయిపోయిన తర్వాత విదేహముక్తులై బ్రహ్మములో చేరిపోతారు. ఇదే మీకు 2వ అధ్యాయం చివరిలో వచ్చే శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి అన్నారు. అనగా ఉన్నంతకాలం జీవన్ముక్తావస్థలో ఉంటారు. దేహం పతనానంతరం, దేహం అనంతరం వాళ్ళు విదేహముక్తులై బ్రహ్మస్వరూపులై ఉండే విధానం. కాబట్టి ఈ ప్రకారంగా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి యొక్క అనుభవాన్ని పొందిన తర్వాత పలుమార్లు హంస యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మమునే అవలోకన చేసినప్పుడు ఇక వారిలో ఆ బ్రాహ్మీ అనుభవం బాగా బలపడుతుంది, దృఢపడుతుంది. ఆ దృఢపడ్డ విధానం నుంచి వాళ్ళ యొక్క వ్యవహారంలో ఉన్నా కానీ వాళ్ళకి ఆ బ్రహ్మము యొక్క సంబంధ భావనే ఉంటుంది. కాబట్టి దాన్ని మహావాక్యముగా మహాత్ములు చెప్పినది సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. కనుక వాళ్ళు అంతటా కూడా బ్రహ్మమునే దర్శించే విధానం. మీకు ఈ అంశాన్ని పరమాత్మ గీతలో బోధిస్తూ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శన అన్నాడు. అనగా మరి బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, మరి అనేక జీవుల యందు సమదర్శన అన్నారు. గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. సమ అనే పదము బ్రహ్మము, గుర్తించండి. నిర్దోషం హి సమం బ్రహ్మ 6వ అధ్యాయం. కాబట్టి సమ అనే పదము బ్రహ్మమునకే వర్తింపబడుతుంది. సమదర్శన అంటే బ్రహ్మమును దర్శిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే మరి బ్రాహ్మణుడు యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు అనగా అంటే అర్థం ఏమిటి? సకల జీవులలో ఉన్నటువంటిది ఆ చేతనమే. కాబట్టి ఉపాధులు ఆయన చూస్తూ లేదు, ఉపహిత చేతనాన్ని చూస్తూ ఉన్నాడు. దీనినే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పనంటారు. ఇలాంటి ఈ మహావాక్య స్థాయికి వాళ్ళు అట్లాగా చేరుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ రోజున మీకు ఉన్నటువంటి అంశం చాలా గొప్పది.
దీంట్లో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే కర్మణ ఏవహి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః అన్నాడు. కాబట్టి కర్మణ ఏవ హి, కర్మణ ఏవ ఒక్క కర్మయోగము చేతనే అని అర్థం. కర్మణ అంటే కర్మ చేత అని అర్థం వస్తుంది. కర్మణ ఏవ అంటే కర్మయోగము చేతనే అని అర్థం గ్రహించుకోవాలి. సంసిద్ధిం, సం బాగుగా, సిద్ధి లభిస్తుంది. ఏమిటా సిద్ధి అంటే మరి సోహము యొక్క అంశ యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు తర్వాత ఏర్పడేటువంటి యొక్క తత్వమసి మహావాక్య అనుభవము, అక్కడి నుంచి ఈశ్వరానుగ్రహముతో మరి అంతర్ముఖులే ప్రయాణం చేసి ఆ శుద్ధ బ్రహ్మమును పొందినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్య అనుభవము, ఈ విధముగా పొందినటువంటి యొక్క దానినే సంసిద్ధిం అని అర్థం. ఇలాంటి ఆ సిద్ధిని ఆశ్చితాః జనకాదయః, జనకుడు మొదలగు ఆనాటి కాలములో ఉన్నటువంటి వారందరూ కూడా. ఎందుకంటే స్థితాః ఉండుట, ఆస్థితాః అంటే సంపూర్ణముగా ఉన్న విధానము, జనకాదయః అంటే రాజర్షులు, జనకాది మొదలగు రాజర్షులు కానీ, బ్రహ్మర్షులు కానీ, దేవర్షులు కానీ అందరినీ మనం గ్రహించుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి ఒక్క కర్మయోగము అనేటువంటి యొక్క మార్గము ద్వారానే మరి ఈ సిద్ధిని పొందినటువంటి యొక్క విధానం ఉందయ్యా అర్జున అని చెప్పని మనకి ఈ పై పదం ద్వారా మనకి ఈ యొక్క అంశాన్ని చెప్పటం జరుగుతున్నది. ఈ కింద పాదంకి వచ్చినప్పుడు లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి, త్వమసి ఓ అర్జున, త్వం నీవును అని అర్థం. ఎక్కడ ఈ లోక సంగ్రహం ఏవ అపి, ఈ లోక సంగ్రహం అనేటువంటి అంశము చేతనే సంపశ్యన్ బాగుగా చూసినటువంటి వాడవై, కర్తుం అర్హసి నీవు ఈ విధముగా ఈ మార్గంలో ప్రయాణం చేయటానికి తగి ఉన్నావు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇది కూడా కొంచెం విచారణాత్మక అంశముగానే ఉన్నది, దాన్ని మనం విచారించుకోవాల్సి ఉన్నది. పై పాదం మాత్రం చక్కటి అంశముగా స్వామివారు చెప్పుకొచ్చారు. కర్మణ ఏవా ఒక్క కర్మయోగము చేతనే అని అర్థం. సంసిద్ధిం అనగా హంస యొక్క ఆశ్రయం ద్వారానే మరి ఆ సిద్ధి, ముందుగా మనకి శ్వాసపై నిఘా ఉండేటువంటి స్థితి రావటం కూడా ఒక రకంగా అది కూడా సిద్ధే. ఎందుకంటే చాలామంది ఆ శ్వాసపై నిఘా పెట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేయలేక మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఆ శ్వాస మీద నిఘా పెట్టగలిగేటువంటి యొక్క ఆ నియంత్రణ స్థితి రావటం కూడా ఒక సిద్ధే. అది ముందు రావాలి. ఇదే మాట మనకి పరమాత్మ రాముడు అంటాడు సీతారామాంజనేయంలో. ఏమంటాడంటే, చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ గల్గిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అన్నాడు. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు అంటాడు. ఈ చిత్తం ఉపరమణం కావటం, మనస్సు శాంతించటం, సంకల్పాలు లేకుండా నిశ్చలం కావటం. అనగా ఈ మనస్సులో ఉన్న వృత్తులు మొత్తం 5 రకాలుగా శాస్త్రం బోధిస్తూ ఉన్నది. పతంజలి శాస్త్రంలో చెప్పుకొస్తారు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అన్నారు. ఇన్ని వృత్తులతో చేరి ఉన్నటువంటి మనస్సుని కంట్రోల్ చేయటం అని చెప్పనంటే, దాని నిగ్రహం చేయటం అని చెప్పనంటే అంత సులువైనటువంటి యొక్క మార్గం కాదు. దాన్ని చాలా ప్రయత్నం కూడా బాగా చేయాల్సి ఉంటుంది. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఆ ప్రకారముగా సాధన చేసినటువంటి వారికి మాత్రమే ఆ మనస్సు అనేది స్వాధీనమవుతుంది. ఆ ప్రకారం మనస్సుని నిశ్చలముగా ఏ సంకల్పము లేకుండా ఉండే విధానముగా పెట్టగలిగేటువంటి యొక్క స్థాయి రావటం కూడా ఒక సిద్ధియే. పరమాత్మ అన్నమాట. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట దీపం నిశ్చలముగా ఉన్నట్లు
యోగి యగువాని యొక్క మనస్సు కూడా సంకల్పములు లేకుండగా, సంకల్పములే గాలి, ఈ గాలి లేకుండగా ఉన్నటువంటి ఈ మనస్సుని చెప్పే విషయంలో స్వామివారు చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. యదా దీపో నివాత, వాత అంటే గాలి, నివాత అంటే గాలి లేని చోట దీపం ఎట్లా ఉంటుందో, యోగిన అట్టి యోగి యొక్క విధానం కూడా సంకల్పములు లేకుండగా ఉన్నటువంటి మనస్సు అట్లా ఉంటుందన్నమాట. అది ఆ స్థితి సంపాదించుకోవటం మహత్తరము అంటాడు రాముడు. చిత్తో పరము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ గలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. కాబట్టి మొట్టమొదటిగా మనస్సులో ఉన్నటువంటి ఈ పంచవిధములుగా ఉన్నటువంటి వృత్తులను లేకుండగా చేసే విషయంలో నీకు సిద్ధి రావాలి. సంసిద్ధిం, ఇది కర్మణా ఏవ సంసిద్ధిం, ఇది మొదటి సిద్ధి. ఆ రెండవది ఏంటంటే సమస్త మాలిన్యములు నుండి విడబడి ఈ జీవుడు ఆ జీవత్వము నుండి బయటపడి ఈశ్వర సాన్నిధ్యం, ఈశ్వరుడైపోవటము. మీరు గమనించండి, కొన్ని పురుగులు ఉంటాయి కదా, అవి ఆకుపచ్చగా ఉంటాయి పురుగులు, నేను గమనించాను. కొద్ది కాలం అయిన తర్వాత ఆ పురుగు అట్లాగే ఎండిపోయి దాంట్లో నుంచి చేతకొక చిలక వస్తుంది. అనేక రంగులతో చేరి ఉన్న, మీరు చూడండి కావాలంటే, నేను చూశాను అట్లా రావటము నా రూమ్ కాడ సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నప్పుడు. అట్లా చీల్చుకొని బయటకు వస్తుందన్నమాట. ఆ పురుగు నుండి ఆ మంచి రంగులతో, అనేక రంగులతో చేరి ఉన్న ఒక చిలుక బయటకు వస్తుంది, చూశారా? అట్లాగా ఈ పురుగు వంటి ఏ యొక్క జీవత్వం ఉన్నదో ఆ జీవుడు అట్లాగే ఉండిపోయి ఆ జీవత్వం నుండి ఈశ్వరత్వం ఆవిర్భావం అయ్యేటువంటి స్థితి, అది తత్వమసి యొక్క అంశము. అది రెండవ సిద్ధి అన్నమాట. సంసిద్ధిం కర్మణా ఏవ సంసిద్ధిం అన్నాడు. ఆ తర్వాత శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి మహాకారణమగు దాని నుంచి కూడా, ఈశ్వరత్వం నుంచి కూడా విడబడి శుద్ధ బ్రహ్మము యొక్క స్థాయికి పోవటం అనేది అహం బ్రహ్మాస్మి యొక్క సంసిద్ధిం. ఈ ప్రకారంగా చూస్తే మనకి 3 సిద్ధులు చెప్పుకోవాలి. ఒకటి, హంస యొక్క ఆశ్రయం ద్వారా మనస్సుని నిశ్చలముగా పెట్టుకోవటం అనేటువంటి సిద్ధి మొదట రావాలి. ఆ తర్వాత మలిన సాత్వికాలతో, అనేక జన్మల మాలిన్యాలతో నిండిపోయి ఉన్నటువంటి జీవుడు ఆ మాలిన్యాల నుంచి విడబడి పోగొట్టుకుని ఆ జీవత్వం లేకుండా చేసుకుని ఈశ్వరుడు కావటం అనేది రెండవ సిద్ధి. అట్టి ఈశ్వరత్వము నుండి శుద్ధ సాత్వికం కూడా దాటి శుద్ధ బ్రహ్మము కావటము. దీన్నే సవికల్ప సమాధి అన్నారు, నిర్వికల్ప సమాధి అన్నారు. ఈశ్వర సాన్నిధ్యములో ఉంటే సవికల్ప సమాధి, శుద్ధ బ్రహ్మముగా ఉంటే నిర్వికల్ప సమాధి. ఈశ్వరత్వములో ఉంటే సబీజ సమాధి, శుద్ధ బ్రహ్మములో ఉంటే నిర్బీజ సమాధి. సబీజ సమాధి అంటే ఏమిటి ఇక్కడ అంటే ఓంకారము, ఈశ్వర స్వరూపం ఓంకారము. అంటే ఓంకారాత్మికముగా ఉన్న అంశమే సబీజ సమాధి. దీని మీద మీకు చాలా అంశం ఉన్నది, ఎప్పుడు సందర్భం వస్తే చెబుతాను నేను నీకు. కాబట్టి బీజం, ఎందుకంటే బీజం అనేది విశ్వానికి అదే బీజం, ఓంకారమే బీజం. ఓంకారం నుండి సమస్తం నిలబడింది. అది చాలా గొప్ప అంశం. మనకి మాండుక్యంలో పోయినప్పుడు మీకు అంశాలు అక్కడ వస్తాయి. దాన్ని సబీజ సమాధి అన్నారు. ఓంకారం దాటితే, ఈశ్వరత్వం దాటితే ఉండేది నిర్బీజ సమాధి. ఇట్లాగా చూసినట్లయితే అక్కడ మరి ఈ ప్రకారముగా 3 సిద్ధులు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఒకటి, మనస్సుని వశపరుచుకోవటం మొదటి సిద్ధి. రెండవది, జీవత్వం మాలిన్యాలు తొలగింపజేసుకొని ఈశ్వరత్వాన్ని పొందటం రెండవ సిద్ధి. అటు ఈశ్వరత్వాన్ని కూడా దాటి శుద్ధ బ్రహ్మమే తానై ఉన్న మహావాక్య విధానము అహం బ్రహ్మాస్మి కావటం మూడవ సిద్ధి. ఇది కర్మణా ఏవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. జనకుడగు రాజర్షులు కానీ, బ్రహ్మర్షులు కానీ, దేవర్షులు కానీ అందరూ కూడా ఇలాంటి ఆ సిద్ధిని పొంది వాళ్ళు తరించటం అనేటువంటిది జరిగింది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు,
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి